Hi everyone, welcome back to our channel Learn English with Amir. This is your teacher Amir Ahmed. ఈరోజు మనం సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని సాల్వ్ చేయడం ట్రై చేద్దాం అన్న రైట్. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్ చేయడం ఎలా, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో వచ్చే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్ ఏమైనా డిఫికల్ట్గా ఉంటాయా, వచ్చే క్వశ్చన్కి ఆన్సర్ ఏ లాజిక్ నుంచి వస్తుంది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇలాంటి కనుక మీకు డౌట్స్ కనుక ఉంటే ఈరోజు వీడియో కంప్లీట్గా దీనికి డెడికేట్ చేద్దాం. ఆల్రెడీ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి ఒక థియరిటికల్ పార్ట్ ఉన్న ఒక వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, మీకు ఇమేజ్ చూపిస్తే thumbnail, ఒకసారి మీరు కావాలంటే ఆ వీడియోని చూడొచ్చు. ఓకేనా, చలో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఓకే, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్ అంటే ఏంటి మీకు తెలుస్తుంది. ఒక పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అండర్లైన్ చేసేసి దాన్ని బెటర్ చేయమని అడుగుతారు, ఇంప్రూవ్ చేయాలి. ఈరోజు మనం కాన్సెప్ట్ చూద్దాం, దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం ఈరోజు ఒకటే వీడియోలో. ఓకేనా, ఐ ట్రై టు కీప్ దిస్ వీడియో యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. ఈ వీడియోస్ ద్వారా ప్రతి ఒక్క స్టూడెంట్కి నేను చెప్పాలనుకుంది ఏంటి, నా ఉద్దేశం ఏంటి అంటే ఇంగ్లీష్లో వచ్చే ఎలాంటి క్వశ్చన్ అయినా కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్ ఎవరికైతే ఇబ్బంది అనిపిస్తుందని నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశారో వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను అనమాట. ఓకేనా, ప్రతి ఒక్కరికి కూడా ఇది యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది రైట్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని సాల్వ్ చేస్తే అవి కూడా థియరటికల్ క్వశ్చన్స్ కాదు, డైరెక్ట్గా ఫీల్డ్లో ఎగ్జామినేషన్స్ ఎలా వస్తాయి చూద్దాం. ఒకవేళ మీరు కనుక నా నుంచి కంప్లీట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే ఇమీడియట్గా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ ప్లే స్టోర్లో టైప్ చేసినా కూడా మీరు యాప్ని చూడొచ్చు, ఆర్ కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకుని చూడండి. ఓకే, కోర్స్ రిలేటెడ్ డీటెయిల్స్ స్టేట్ లెవెల్, సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ ఏవైతే కోర్సెస్ ఉన్నాయో మన యాప్లో ఉన్న కోర్సెస్ డీటెయిల్స్ అనేవి మీకు వీడియో ఎండింగ్లో చెప్పడానికి ట్రై చేస్తాం. డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఓకేనా, ఈ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్ అనేవి జనరల్గా ఎలా కనిపిస్తాయి. డైరెక్షన్స్ ఉన్నాయి, ఈ డైరెక్షన్స్ చదువుకోండి మీరు. ఓకే, ఈ నో కరెక్షన్ రిక్వైర్డ్ ఆర్ నో ఇంప్రూవ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ ఎక్కడ కనిపించినా కూడా ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్ అని ఒక షార్ట్ టెక్నిక్ అని గుర్తుపెట్టుకోండి. నో ఇంప్రూవ్మెంట్, నో కరెక్షన్, నో సబ్స్టిట్యూషన్, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్, ఏదైతే నేను ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తానో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్. క్వశ్చన్ నెంబర్ 1 చదువుదాం. రిచ్ మినరల్ రిసోర్సెస్ అండ్ ద గవర్నమెంట్ ప్రెజెంట్ విల్లింగ్ టు బిల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ అట్రాక్ట్ ప్లెంటీ ఆఫ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. ఒక పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి గవర్నమెంట్ దగ్గర నుంచి విల్లింగ్ వరకు ప్రాపర్గా అండర్లైన్ చేసేసి ఉంది. దీన్ని మీరు ఏమన్నా ఇంప్రూవ్ చేయాలనుకుంటే ఆప్షన్స్తో చేయొచ్చు. ఓకేనా, ఇది ఆల్రెడీ కరెక్ట్ ఉందనుకోండి, అప్పుడు అనండి నో కరెక్షన్ ఈజ్ రిక్వైర్డ్, ఒకవేళ అది బాగుంటే రైట్. చలో ఇప్పుడు చూడండి, ఈ ఎగ్జామినేషన్ డైరెక్ట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ IBPS RRB 2015 ట్యాగింగ్తో కూడా పెట్టని చూడండి. ఓకేనా రైట్, ఇది డైరెక్ట్గా వచ్చిన ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట, ఫీల్డ్లో ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్. చూద్దాం. రిచ్ మినరల్ రిసోర్సెస్ అండ్ ద గవర్నమెంట్ ప్రెజెంట్ విల్లింగ్. గవర్నమెంట్ ప్రెజెంట్ విల్లింగ్, ఇప్పుడున్న గవర్నమెంట్ అని చెప్పాలి అంటే డు వి సే గవర్నమెంట్ ప్రెజెంట్ ఆర్ డు వి సే ప్రెజెంట్ గవర్నమెంట్? మీరు చెప్పండి, ఒక కామన్ సెన్స్. నాకు తెలిసి ప్రతి ఒక్క కామన్ సిటిజన్కి అర్థమవుతుంది ఇది. ఓకేనా, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది బేసిక్ ఇంగ్లీషే, మరి కష్టం కాదు. గవర్నమెంట్ ప్రెజెంట్ అంటామా ఆర్ ప్రెజెంట్ గవర్నమెంట్ అంటామా? ప్రెజెంట్ గవర్నమెంట్, కరెంట్ గవర్నమెంట్ అంటాం. అవునా, దిస్ ఈస్ ది బేసిక్ అండర్స్టాండింగ్ దట్ యూ నీడ్. రూల్స్ ఆఫ్ గ్రామర్ రిమైన్ సేమ్ నానా. క్వశ్చన్ టైప్ మారొచ్చు, ఎర్రర్ క్వశ్చనా, లేకపోతే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చనా, లేకపోతే ఫిల్ ఇన్ ద బ్లాంకా. నీకు లాజిక్స్ వచ్చినంతసేపు ఎలాంటి క్వశ్చన్ అయినా కూడా నువ్వు ఆన్సర్ చేసేస్తావు, ఇది గ్యారంటీ. ఇది చాలా ఈజీ అన్న, కష్టమేం కాదు. ఓకేనా, సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, వి డోంట్ సే గవర్నమెంట్ ప్రెజెంట్, రాదర్ వి సే ప్రెజెంట్ గవర్నమెంట్. అయితే రిచ్ మినరల్ రిసోర్సెస్ అండ్ ద ప్రెజెంట్ గవర్నమెంట్. చూడండి ఒకసారి, గవర్నమెంట్ విల్లింగ్లీ ప్రెజెంటా, గవర్నమెంట్ ప్రెజెన్సా, గవర్నమెంట్ ఈజ్ ప్రెజెంటా, లేకపోతే ప్రెజెంట్ గవర్నమెంటా? ఇప్పుడు చూడండి, ఇక్కడ కనిపిస్తుంది ప్రెజెంట్ గవర్నమెంట్. ఓకే, ఆ తర్వాత కనిపిస్తుంది అపాస్ట్రఫీ ఎస్ యొక్క అనే సెన్స్ కోసం. ప్రెజెంట్ గవర్నమెంట్ యొక్క విల్లింగ్నెస్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, గవర్నమెంట్ ప్రెజెంట్ విల్లింగ్ టు బిల్డ్, నో గవర్నమెంట్ ఈజ్ విల్లింగ్ టు బిల్డ్ సంథింగ్ అంటే అర్థమైంది. ఓకేనా, బట్ గవర్నమెంట్ ప్రెజెంట్ విల్లింగ్ ఎక్కడ కూడా ఈజ్ కనిపించట్లేదు, అంటే ఇక్కడ ఏదో ప్రాబ్లం. సో అందుకే చెప్తాం మనం ప్రెజెంట్ గవర్నమెంట్స్ విల్లింగ్నెస్. అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఏం జరుగుతుంది. ఓకే, ప్రాపర్గా నేను రాయడానికి ట్రై చేస్తాను. ఓకే, ప్రెజెంట్ గవర్నమెంట్ రాసాం, ఆ తర్వాత రాస్తున్నాం అపాస్ట్రఫీ ఎస్, ఆ తర్వాత రాస్తున్నాం విల్లింగ్ రాయకుండా విల్లింగ్నెస్. ఓకేనా, ఎందుకు మనము విల్లింగ్నెస్ రాస్తాం? విల్లింగ్ అనేది ఒక వర్బ్ అవుతుంది, విల్లింగ్నెస్ అంటే ఏంటి? విల్లింగ్నెస్ ఒక నౌన్ ఫామ్ అయిపోతుంది. ఓకేనా, సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, అపాస్ట్రఫీ ఎస్ ఎప్పుడు యూజ్ చేసినా కూడా అపాస్ట్రఫీ ఎస్ తర్వాత యూజువల్గా ఒక నౌన్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. విల్లింగ్ అనే వర్డ్కి నౌన్ ఫామ్ ఏమవుతుంది అంటే విల్లింగ్నెస్ అవుతుంది. ఏమవుతుంది? విల్లింగ్నెస్. సో ప్రాపర్గా విల్లింగ్నెస్ రావాలి, కానీ విల్లింగ్ రాయలేము. ఓకేనా, విల్లింగ్ రాయలేము. ఓకేనా, విల్లింగ్లీ యాడ్వర్బ్ అయిపోతుంది, రాయలేము. ఓకేనా, నౌన్ ఫామ్ విల్లింగ్నెస్. లాజిక్ కనుక మీకు స్ట్రైక్ అయితే మీరు నెంబర్ ఆఫ్ వేస్లో క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. సో ఎలా తీసైనా కూడా నేను ఆన్సర్ చెప్తా. ఆప్షన్ డి ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. ఎవరైతే డి పెడతారో వాళ్ళకి ఒక మార్క్ వస్తుంది నన్ను. ఇలాంటి క్వశ్చన్స్ని మనం అంటాం సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్. ఐ హోప్ యూ ఆర్ ఫీలింగ్ కాన్ఫిడెంట్ నౌ. ఓకే, అండ్ ట్రస్ట్ మీ గైస్, బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో విల్ బి
pretty confident in answering sentence improvement questions. I guarantee you this. అర్థమయ్యే భాషలో తెలుగు లాంగ్వేజ్లో చాలా ఈజియెస్ట్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా? చలో క్వశ్చన్ నెంబర్ 2. కొంచెం స్పీడ్ కూడా మెయింటైన్ చేద్దాం. వన్ ఆఫ్ ద సిటీస్ అడ్వాంటేజెస్ ఇంక్లూడింగ్ అ గుడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, అట్రాక్టివ్ క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ అండ్ అ గుడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ విచ్ క్యాన్ కోప్ విత్ ఇట్స్ రైజింగ్ పాపులేషన్. వన్ ఆఫ్ ద సిటీస్ అడ్వాంటేజెస్ ఇంక్లూడింగ్, ఓకే, సిటీలో ఉన్న అడ్వాంటేజెస్లో ఒకటి ఏంటంటే అని చెప్పాలి అంటే వన్ ఆఫ్ ద సిటీస్ అడ్వాంటేజెస్ ఇంక్లూడింగ్ అని అయితే అనం మనం. ఓకేనా? సి ఇఫ్ యూ వాంట్ టు యూస్ ఐఎన్జీ, మీరు దాని ముందు ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ, ఈజ్ ఇంక్లూడింగ్, ఆర్ ఇంక్లూడింగ్, వర్స్ ఇంక్లూడింగ్, వర్ ఇంక్లూడింగ్ యూజ్ చేస్తారు. డైరెక్ట్గా అయితే ఇంక్లూడింగ్ యూజ్ చేయరు కదా. సో ఐఎన్జీ ఫామ్ ఈజ్ రాంగ్. అట్లా చూసుకుంటే నో కరెక్షన్ రిక్వైర్డ్, నో ఇంప్రూవ్మెంట్ రాంగ్ అయిపోతుంది. కరెక్షన్ అవసరం ఉంది. మరి ఏ కరెక్షన్ అవసరం ఉంది ఇప్పుడు చూడాలి. వన్ ఆఫ్ ద సిటీస్ అడ్వాంటేజెస్ ఇంక్లూడింగ్ అని కూడా మనం ఏమనాలి. ఓకే, సి వన్ ఆఫ్ ద సిటీస్ అడ్వాంటేజెస్ అనేది మీరు చూస్తే ఇట్ ఈస్ అ ప్రాపర్ సబ్జెక్ట్ అండ్ దాని తర్వాత వచ్చింది ఏంటి అంటే ఇంక్లూడ్ అనేది ఒక వర్బ్. సబ్జెక్ట్కి వర్బ్కి అగ్రిమెంట్ ఉండాలి. అండ్ ఎప్పుడైనా కూడా మనము వన్ ఆఫ్ అనే ఎక్స్ప్రెషన్ రాస్తే డిస్కషన్ 1 అనే ఎలిమెంట్ గురించి కాబట్టి వచ్చిన సబ్జెక్ట్ ఒక సింగులర్ సబ్జెక్ట్ అనమాట. సో ఉన్న అడ్వాంటేజెస్ అన్నీ తీసుకుంటే ఆ అడ్వాంటేజెస్ అన్నిట్లోంచి ఒకటి అని చెప్తున్నాం మనం. అడ్వాంటేజెస్లో ఒకటి. ఓకేనా? ఒకదాని గురించి మాట్లాడితే సింగులర్తో రావాలి. సింగులర్ వర్బ్. ఎస్ ఆర్ నో? సింగులర్ వర్బ్ రావాలి అంటే వి సే వన్ ఆఫ్ ది సిటీస్ అడ్వాంటేజెస్ ఇంక్లూడ్స్. ఇంక్లూడ్ అనే వర్బ్ కనుక ఒకవేళ సింగులర్ ఫామ్లో రాయాలి అంటే మనం ప్రాపర్గా ఏం రాస్తామంటే మనం రాస్తాం ఇంక్లూడ్. అది కూడా సింగులర్ ఫామ్లో అంటే ఎస్ కనపడాలి, ఇంక్లూడ్స్. మరి ఇక్కడ అయితే చూడండి, అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్స్ చూసుకుంటూ వెళ్తే వన్ ఆఫ్ ద సిటీస్ అడ్వాంటేజెస్ ఇంక్లూడ్ ఉంది. ఇంక్లూడ్ కాదు, యాక్చువల్గా ఉండాలి ఇంక్లూడ్స్. ఎస్ లేదు కదా, అంటే ఇది రాంగ్ అనమాట. ఆప్షన్ ఏ గాన్. ఓకే, సమ్ ఆఫ్ ద సిటీస్ అడ్వాంటేజెస్ ఇంక్లూడ్ అనొచ్చా? ఎస్. 1 అనే సెన్స్లో చూస్తే సింగులారిటీ. ఒకవేళ 1 తీసేసి నేను ఇక్కడ కనుక సమ్ రాశాను అనుకోండి. ఓకేనా? అప్పుడు అదే సెన్స్ అవుతుంది. సమ్ అనేది కొన్ని అనే సెన్స్ ఇస్తుంది. కొన్నిట్లో కొన్ని ఎక్కువ నెంబరే కనిపిస్తుంది, ఒకటి కాదు, ఒకటి కంటే ఎక్కువ. అట్లాంటప్పుడు మన సింగులర్ టర్మా ప్లూరల్ టర్మా? ప్లూరల్తో మరి సింగులర్ రావాలా, ప్లూరల్ రావాలా? ఇక్కడ కూడా ప్లూరల్ రావాలి. ఓకే, ప్లూరల్ రావాలి అంటే మరి ఇన్క్లూడ్ రావాలా, ఇంక్లూడ్స్ రావాలా? ఇక్కడ ఇన్క్లూడ్ రావాలి. ఎస్ ఆర్ నో? అబ్జర్వ్ చేయండి, సమ్ ఆఫ్ ద సిటీస్ అడ్వాంటేజెస్ ఇంక్లూడ్ ప్రాపర్గా ఉంది. ఓకేనా? అట్లా చూస్తే పార్ట్ బి అబ్సల్యూట్గా కరెక్ట్గా ఉంది. హోల్డ్ ఆన్, ఇంకా అవ్వలేదు, చూస్తూ వెళ్దాం మనం. ఓకేనా? ద సిటీ హ్యాస్ అడ్వాంటేజెస్ ఇంక్లూడెడ్. నో, ద సిటీ హ్యాస్ అడ్వాంటేజెస్ ఇంక్లూడింగ్. ఇక్కడ మనం రాస్తాం డైరెక్ట్గా ఇంక్లూడింగ్. ఓకేనా? అవి ఏంటి చెప్పుకుంటూ వెళ్తాం. ఓకే, సో ఇది ప్రాపర్గా లేదు. ఆప్షన్ సి గ్రామటికల్ రాంగ్. మెనీ ఆఫ్ ద సిటీస్ అడ్వాంటేజెస్ ఉన్న వాటిలో చాలా అని చెప్పినప్పుడు ఇక్కడ ఆర్ ఇంక్లూడెడ్ కాదు, ఇక్కడ డైరెక్ట్గా రాయొచ్చు ఇంక్లూడ్. ఒకవేళ కనుక ఇక్కడ ఇంక్లూడ్ ఉన్నా దీన్ని మనం ప్రాపర్గా ట్రీట్ చేసేయచ్చు నాన్న. ఓకేనా? సో ఇక్కడ ఆర్ ఇంక్లూడెడ్ ప్యాసివ్ కన్స్ట్రక్షన్ రాసాం, ఇది కరెక్ట్ కాదు. ఓకేనా? కలిగి ఉన్నది, నో రైట్, ఇది రాంగ్ అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి. సో ఇలా క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలిగితే ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్సే కాదు, ఏ క్వశ్చన్స్ అంటే మీరు ఆన్సర్ చేయొచ్చు. ఐ హోప్ ద లాజిక్ ఇస్ క్లియర్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ అన్న. క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. Regulators in America have plans to increase the amount of capital that its 8 largest banks can hold and banks will have until 2018 to comply. Right. Regulators in America have plans to increase the amount. Okay na? See, we always plan to do something. Am I correct? ఎప్పుడైనా కూడా మనం ప్లాన్ అనే వర్బ్ యూజ్ చేసామంటే ప్లాన్ విల్ గో విత్ టు డూ, 2 + V1. దిస్ ఈస్ కరెక్ట్. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే రెగ్యులేటర్స్ ఇన్ అమెరికా హ్యావ్ ప్లాన్స్. ఓకేనా? అమెరికాలో ఉన్న బ్యాంక్ రెగ్యులేటర్స్కి ప్లాన్స్ ఉన్నాయి. ఏ ప్లాన్స్? దే హ్యావ్ ప్లాన్స్ టు ఇంక్రీజ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 ఇంక్రీజ్లో 2 + V1 కనిపిస్తుంది కదా, దట్స్ అప్రోప్రియేట్. ఓకేనా? 4 కరెక్ట్ అది. ఓకేనా? అట్లా చూస్తే రెగ్యులేటర్స్ ఇన్ అమెరికా హ్యావ్ ప్లాన్స్ ఇంక్రీజ్డ్. ప్లాన్స్ ఇంక్రీజ్ కావు కదా, ప్లాన్ చేస్తున్నాం ఏంటి అంటే ఏదైనా ఇంక్రీజ్ చేయడం కోసం. సో ఇక్కడ చూస్తే ఇంక్రీజ్ అనే వర్డ్ డైరెక్ట్గా యూజ్ చేయలేం, డైరెక్ట్గా వర్బ్ ఇంక్రీజ్ యూజ్ చేయలేం. విచ్ ఇంక్రీజెస్ వాడలేం, ఎందుకు తెలుసా? ప్లాన్స్ అని అన్నాము అంటే ప్లాన్స్ ఈజ్ అ ప్లూరల్ టర్మ్. ప్లూరల్ టర్మ్తో విచ్ తర్వాత ఒకవేళ విచ్ కన్స్ట్రక్షన్ చేయాలి అంటే నెక్స్ట్ కూడా ఒక ప్లూరల్ వర్బే రావాలి, అగ్రిమెంట్ కదా. సో అట్లా చూస్తే విచ్ తర్వాత ఇంక్రీజ్ రాయాలి కానీ ఇంక్రీజెస్ రాయకూడదు. అలా చూస్తే ఇది కూడా రాంగ్ కదా, డైరెక్ట్ నన్ను. ఓకేనా? దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేస్తాం. చూడండి, ఎలిమినేషన్స్ అనమాట. సో ప్లే విత్ ది ఆప్షన్స్, డైరెక్ట్గా ఇలానే ఆన్సర్ చేయాలి. స్మార్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళకే ఈజీ ఆన్సర్స్ వస్తాయి. లాజిక్ క్లియర్గా ఉండాలి. బై ఇంక్రీజింగ్ అమౌంట్స్, ఇక్కడ అమౌంట్స్ ఇంక్రీజ్ చేయడం గురించి మ్యాటర్ కాదు. ఓకేనా? టు ఇంక్రీజ్ ది అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ గురించి మ్యాటర్. క్యాపిటల్ యొక్క అమౌంట్ ఎంత అనేది ఇంప్రూవ్ చేయడం. రైట్? ఇప్పుడు చెప్పండి, 2 తర్వాత V1 యూస్ చేయడం కరెక్టా రాంగ్? కరెక్ట్. ఆల్రెడీ ఉన్నదే కరెక్ట్ అన్నప్పుడు ఇవేవి కరెక్ట్ కాదన్నప్పుడు మీరు చెప్పాల్సిన ఆన్సర్ నో కరెక్షన్ ఆర్ నో ఇంప్రూవ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. చాలాసార్లు ఎగ్జామినేషన్స్లో నో కరెక్షన్ నో ఇంప్రూవ్మెంట్ కూడా ఆన్సర్ అవుతుంది నన్ను.
ఇప్పుడు చెప్పండి, మీరు కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నారు లేదా? మీరు కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వడం కోసమే నేను వీడియోస్ చేయడం జరుగుతుంది. కామెంట్ సెక్షన్లో మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని చెప్పారు కదా, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఎర్రర్ డిటెక్షన్, వాటి మీద నేను వీడియోస్ వేయడానికి ట్రై చేస్తున్నా. ఓకేనా? నా ఇంటెన్షన్స్ ఓన్లీ మీకు సపోర్ట్లో ఉండడానికి, మీతో పాటు ఇంగ్లీష్ ప్రిపరేషన్లో ఆల్వేస్ మీ పక్కనే ఉండి, మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ఈజీగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకునే విధంగా పక్కన నుండి నడిపించడానికి. ఇంగ్లీష్ చాలా ఈజీ అనేది ఫీలింగ్ మీకు 100% రావాలి మన ఛానల్స్ తోటి, మన వీడియోస్ తోటి, అండ్ ఒక కాన్ఫిడెన్స్తో మీరు ఇంగ్లీష్ ప్రిపరేషన్ చేయాలి, ఎగ్జామినేషన్ కూడా రాయాలి. రాస్తారని నేను అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 చూస్తే, ఇఫ్ వి రివైజ్ ద స్కూల్ కరిక్యులం, కాలేజెస్ విల్ నాట్ ఓన్లీ గెట్ మోర్ క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్. స్కూల్ కరిక్యులంని కనుక మనం చేంజ్ చేసేసి బెటర్ చేస్తే దానివల్ల స్కూల్ నుంచి బయటికి వెళ్ళే స్టూడెంట్స్ యొక్క క్వాలిటీ పెరుగుతుంది అని చెప్పాలి. అంటే మోర్ క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్ యొక్క స్టాండర్డ్ పెరుగుతుంది అని చెప్తున్నా. ఓకేనా? ఇఫ్ యూ గివ్ బెటర్ ఎడ్యుకేషన్ టు ద స్టూడెంట్స్, their quality will increase, right? We are concerned about the quality of the student, but not the number of students. Okay na? Number of students gurinchi maatladaledu. We are not focused on amount paina focus ledu, rather the focus is actually on quality. ఎలాంటి క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్ని ప్రొడ్యూస్ చేయాలి, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ప్రాపర్ క్వాలిటీ ఉన్న స్టాండర్డైజ్ స్టూడెంట్స్ని కాలేజ్కి ఇవ్వడం, అది స్కూల్ యొక్క పని. ఇఫ్ వి రివైజ్ ద స్కూల్ కరిక్యులం, కాలేజెస్ విల్ నాట్ ఓన్లీ గెట్ మోర్ క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్. మోర్ అనేది జనరల్గా నంబర్ని చూపిస్తుంది. ద టర్మ్ మోర్ ఈజ్ యూస్ టు టాక్ అబౌట్ నంబర్. కరెక్ట్ అన్న? మరి ఇక్కడ నంబర్ పైన ఫోకస్ ఉందా, క్వాలిటీ పైన ఫోకస్ ఉందా? క్వాలిటీ పైన, రైట్? అయితే చెప్పండి, క్వాలిటీ అని చెప్పాలంటే మోర్ యూజ్ చేస్తామా? రాంగ్. అట్లయితే ఈ రాంగ్. ఓకేనా? మోస్ట్ క్వాలిటీ అన్నా కూడా మోస్ట్ ఈజ్ ఆల్సో షోయింగ్ ద నంబర్. ఎస్ ఆర్ నో? ఎక్కువ మంది. నో, ఇట్స్ నాట్ అబౌట్ ప్రొడ్యూసింగ్ మోర్ నంబర్ ఆర్ మోస్ట్ నంబర్, ఇట్స్ అబౌట్ ప్రొడ్యూసింగ్ క్వాలిటీ. దాంట్లో కూడా మంచి క్వాలిటీ. గుడ్ క్వాలిటీ ఆఫ్ ద స్టూడెంట్ కాదు, గుడ్ క్వాలిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ క్యాన్ బీ కరెక్ట్, రైట్? బట్ ఇక్కడ స్టూడెంట్ ఉంది, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఎస్ లేదు కాబట్టి ఓకేనా, పక్కన పెడదాం. స్టూడెంట్స్ ఆఫ్ బెస్ట్ క్వాలిటీస్, ఇక్కడ మనిషి చూడండి, ఉన్న స్టూడెంట్ యొక్క క్వాలిటీస్ గురించి మాట్లాడట్లేదు, స్టూడెంట్ యొక్క ఎడ్యుకేషన్ స్టాండర్డ్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ మనిషికి ఉండే క్వాలిటీ గురించి డిస్కషన్ లేదు. సో ఇక్కడ క్వాలిటీస్ డిస్కషన్ లేదు కాబట్టి ఆప్షన్ సి కూడా రాంగ్. అర్థమైంది కదా నీట్గా, రైట్? నెక్స్ట్, బెటర్ క్వాలిటీ స్టూడెంట్స్. సి, క్వాలిటీ స్టూడెంట్స్ ఇవ్వాలి, దట్టు ఎలాంటి క్వాలిటీ ఉన్న స్టూడెంట్స్ కావాలి? బెటర్ క్వాలిటీ. ఎస్ ఆర్ నో? ఎడ్యుకేషన్ స్టాండర్డ్ బాగా ఉన్నవాళ్ళు. ఫోకస్ ఈజ్ నాట్ ఆన్ నంబర్, రాదర్ ద ఫోకస్ ఈజ్ యాక్చువల్లీ ఆన్ క్వాలిటీ. అవునా? క్లాస్ పైన ఫోకస్ ఉంది, రైట్? సో ఇక్కడ యూస్ చేస్తాం మనం బెటర్ క్వాలిటీ. ఇది దేని మీద ఫోకస్ ఉంది అంటే డిగ్రీ పైన ఫోకస్ ఉంది. దిస్ ఈస్ కరెక్ట్ గైస్, ఆప్షన్ డి. ఓకే, ఇలా క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాం. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి ఒకసారి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్, బై రన్నింగ్ స్మాల్ డైరీ ఫార్మ్స్ అండ్ సెల్లింగ్ ద మిల్క్ టు ఫ్యాక్టరీస్, ద విమెన్ ఆఫ్ ద విలేజ్ టేక్స్ కేర్ ఆఫ్. గైస్, యు ఆర్ సేయింగ్ ద విమెన్. అగ్రిమెంట్ క్వశ్చన్స్ చూడండి ఒకసారి. విమెన్ గురించి మాట్లాడితే విమెన్ సింగులర్ టర్మా, ప్లూరల్ టర్మా? ప్లూరల్. ఇది వచ్చింది IBPS RRB ఆఫీసర్ స్కేల్ 1 2015లో. డైరెక్ట్ క్వశ్చన్స్ కదా, ఇవి చేయగలిగితే ఎగ్జామినేషన్ చేస్తారు కదా. ఇప్పుడు చూడండి, విమెన్ ప్లూరల్ టర్మ్ అయితే దాంతో వచ్చేది కూడా ఒక ప్లూరల్ టర్మే కావాలి. మరి ద విమెన్ ఆఫ్ ద విలేజ్ టేక్స్ కేరా, టేక్ కేరా? వీ నీడ్ టు రైట్ టేక్ కేర్. మన టేక్ కేర్ రాయాలి, బట్ టేక్స్ కేర్ రాదు, ప్లూరల్ ఫామ్ రాయాలి టేక్ అని చెప్పేసి. బట్ అక్కడ టేక్స్ ఉంది అంటే మరి ఇది రాంగ్, నో కరెక్షన్, ఆన్సర్ కాదు. ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ చూడండి. ఓకేనా? ఒక ఉమెన్ గురించి మాట్లాడుతున్నామా? ఎక్కువ ఉమెన్ డైరీ ఫార్మ్స్ నడిపే చాలామంది విమెన్, ఆడవాళ్ళ గురించి. ఒకళ్ళ గురించి కాదు. ఉమెన్ అంటే సింగులర్, ఒక్క ఆమె అని చెప్పేసి. ఎక్కువ మంది అంటే ఆడవాళ్ళు విమెన్, ఈతో రాస్తాం. దేంతో రాస్తాం? ఈతో రాస్తాం, రైట్? ఇది ఒక ప్లూరల్ టర్మ్ అనమాట, రైట్? అయితే ఒకళ్ళు కాదు ఎక్కువ మంది కావాలి, ఇది రాంగ్. ఓకేనా? ఒకళ్ళు కాదు ఎక్కువ మంది రావు, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. విలేజ్ విమెన్ కాదు అనాల్సింది. ఓకేనా? విలేజ్లో ఉండే విమెన్ అంటే. ఇది కొంచెం స్లాంగ్ టర్మ్లా లేదా ఊరు వాళ్ళు అన్నట్టు, దిస్ ఈజ్ రాంగ్. సో ఆన్సర్ ఏం కావాలంటే ఆప్షన్ సి. ఆప్షన్ సిని మార్చేయండి. విమెన్ ఆఫ్ ద విలేజ్ టేక్ కేర్ ఆఫ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విమెన్ ఇస్ ప్లూరల్ టర్మ్, ప్లూరల్ తోటి టేక్ కేర్ గా కనిపిస్తుంది, టేక్ కూడా ఒక ప్లూరల్ టర్మ్, ప్లూరల్ గోస్ విత్ ప్లూరల్, ఇది మ్యాచ్ అవుతుంది. ఈజీ క్వశ్చన్, ఈజీ ఆన్సర్. ఓకే, ఐ హోప్ యూ ఆర్ డన్ విత్ దిస్. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ నుంచి 5 క్వశ్చన్స్ అయిపోయినాయి కాబట్టి మీరు ఓన్గా ఆన్సర్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. కామెంట్ సెక్షన్స్లో మీ ఆన్సర్స్ మీరు ప్రజెంట్ చేయండి. ఆర్ మీరు ఏమైనా ట్రబుల్ కనుక ఫేస్ చేస్తుంటే క్వశ్చన్స్లో కూడా దాన్ని కూడా మెన్షన్ చేయండి. నాకు అది అర్థమైతే నెక్స్ట్ వీడియోలో దాన్ని ఇంకా దానిపైన ఫోకస్ చేసుకుంటూ, మీ ప్రాబ్లమ్ మీద ఫోకస్ చేసుకుంటూ కూడా డిస్కషన్ చేద్దాం. ఓకేనా? తప్పకుండా మీ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేద్దాం. టాప్ మేనేజర్స్ ఆర్ ఆఫ్టెన్ స్టిమీడ్ బై ద డిఫికల్ట్ ఆఫ్ మేనేజింగ్ కాన్ఫ్లిక్ట్. స్టిమీడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే అబ్స్ట్రక్టెడ్. ఓకేనా? అబ్స్ట్రక్టెడ్ ఆర్ అఫెక్టెడ్, ఇంపీడెడ్. గుర్తుపెట్టుకోండి, దేనివల్లైనా అఫెక్ట్ అయ్యాము లేదా అడ్డంకి వచ్చిందని చెప్పాలన్నా కూడా ఇంపీడ్ అని చెప్పాలన్నా కూడా. ఓకేనా? అబ్స్ట్రక్షన్ చెప్పేదాన్ని మనం ఏమంటాం అంటే ఇంపీడ్. ఓకేనా?
అడ్డంకి అని చెప్పాలి అంటే, ఇబ్బంది పడ్డారు అని చెప్పాలి అంటే మనం జనరల్గా టర్మ్ యూస్ చేస్తాం స్టిమీడ్. అండ్ స్టిమీడ్తో జనరల్గా వస్తుంది బై అనే వర్డ్. బాగా గుర్తుపెట్టుకోండి, రైట్. IBPS PO 2014లో వచ్చిన ఒక క్వశ్చన్ డైరెక్ట్గా ఎగ్జామినేషన్లో 1 మార్క్ క్వశ్చన్. టాప్ మేనేజర్స్ ఆర్ ఆఫ్టెన్ స్టిమీడ్ బై ద డిఫికల్ట్ ఆఫ్ మేనేజింగ్. గైస్, బై ద కనిపించినప్పుడు డాష్ ఆఫ్ మేనేజింగ్ కనిపిస్తుంది కదా, డాష్ ఆఫ్ మేనేజింగ్. దీనిపైన కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి, ఓకేనా. ఐ వాంట్ యూ గైస్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. ఆఫ్ అనే ప్రిపోజిషన్ యూస్ చేసాం. మేనేజింగ్ అనేది ఒక నౌన్, ఒక జెరెండ్ యాక్చువల్గా ఇది, ఓకేనా. ఇలా పెడితే ఆఫ్ కంటే ముందు దా వచ్చింది అంటే ఇక్కడ కూడా ఒక నౌన్ రావాల్సిన అవసరం ఉందని నీకు అర్థమవుతుందా లేదా? యూ నీడ్ అ నౌన్, ఓకేనా. సో ఇక్కడ కనిపిస్తుంది బై ద డిఫికల్ట్ ఆఫ్. ఇదేనా మీరు చెక్ చేయాల్సింది. ఇంగ్లీష్లో బేసిక్స్ ఉన్నాయి అంటే నువ్వు బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా ఆన్సర్ చేస్తావు, మార్క్స్ నీవే. నువ్వు కొంచెం బిలీవ్ చేయి ప్లీజ్, ఓకేనా. సో డిఫికల్ట్ ఏమైనా అన్నాను అంటే, ఏదైనా కూడా ఒకటి డిఫికల్ట్గా ఉంది అని చెప్పాను అంటే అది ఒక అడ్జెక్టివ్ అవుతుంది, కానీ నౌన్ కాదు కదా. డిఫికల్ట్ ఈజ్ నాట్ అ నౌన్, డిఫికల్ట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్, విశేషణం. దానికి నౌన్ ఏంటి మరి? నౌన్ ఫామ్ రాయాలి అంటే డిఫికల్ట్కి మనం రాస్తాం డిఫికల్టీ, ఓకేనా. డిఫికల్ట్కి నౌన్ ఫామ్ అవుతుంది డిఫికల్టీ, వై పెట్టేయాలి, ఇది అవుతుంది ఇమీడియట్గా నౌన్. సో ఇప్పుడు చెప్పండి, మీకు అడ్జెక్టివ్ రిక్వైర్మెంట్ ఉందా లేకపోతే నౌన్ రిక్వైర్మెంట్ ఉందా? నౌన్ రిక్వైర్మెంట్. సో అట్లయితే మీరు బై ద డిఫికల్ట్ ఆఫ్ అనకూడదు, డిఫికల్టీ ఆఫ్ అనాలి, ఓకేనా. 1 సింగులర్ ఫామ్లో డిఫికల్టీ రాస్తాం, 2 ప్లూరల్ ఫామ్లో అయితే డిఫికల్టీస్ అని కూడా రాస్తాం, ప్లూరల్ ఫామ్లో, ఇబ్బంది ఏం లే, ఓకేనా. కష్టం ఆర్ కష్టాలు రెండు కూడా నౌన్స్ అవుతాయి. ఇప్పుడు చూస్తే డిఫికల్టీ ఇక్కడ ఉంది తీసుకోవచ్చు, డిఫికల్టీస్ ఉంది తీసుకోవచ్చు, బట్ డిఫికల్టీ ఆఫ్ యూస్ చేస్తాం కానీ డిఫికల్టీ ఫర్ యూస్ చేయం కదా. అలా చూస్తే మరి ఫర్ రాకూడదు, ఇది రాంగ్, ఓకేనా. డిఫికల్ట్ ఫర్ రాంగ్, డిఫికల్ట్ రాకూడదు బై ద వే, ఇది కూడా రాంగ్, ఓకేనా. అయితే అక్కడ అలా డిఫికల్ట్ ఉంది, ఇది కూడా రాంగ్. సో ఆన్సర్ ఏం కావాలి అంటే ఏ. చూస్తున్నారా ఆన్ ద స్పాట్ మనం క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేస్తున్నాం. దిస్ ఈస్ ద వే ఆఫ్ సాల్వింగ్ ద క్వశ్చన్స్ అన్న. ఐ హోప్ యూ ఆర్ ఫైండింగ్ ఇట్ వెరీ వెరీ యూస్ఫుల్. ఒకవేళ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అందరికీ షేర్ చేయండి. మన వీడియోస్కి మీరు చూపించే సపోర్ట్ అంతా కూడా షేరింగ్ ద్వారా చూపించండి. ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఈ వీడియోస్ హెల్ప్ అవ్వాలి. ఫ్రీగా ప్రొవైడ్ చేసే ఎడ్యుకేషన్ అంతా కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను, ఓకేనా. దాంట్లో మీరు మీ వంతు హెల్ప్ అయితే చేయండి, ఓకే. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ అన్న. క్వశ్చన్ నెంబర్ 7. రీచింగ్ కలెక్టివ్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ ఇండివిజువల్ ప్రిఫరెన్సెస్ ఈజ్ అన్ ఇంపర్ఫెక్ట్ సెన్స్. ఎప్పుడు కూడా డెసిషన్ తీసుకునేటప్పుడు, ఎక్కువ మంది కలిసి డెసిషన్ తీసుకునేటప్పుడు అక్కడ ఇండివిజువల్ చాయిసెస్ చేయకూడదు. అందరికీ ఏమవసరం అనేది చూడాలి. ఇండివిజువల్గా నాకేమి ఇష్టం అనే ప్రిఫరెన్స్ చూసుకుంటే డెసిషన్ తీసుకుంటే అది రాంగ్ అవ్వచ్చు. సో రీచింగ్ కలెక్టివ్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ ఇండివిజువల్ ప్రిఫరెన్సెస్. సీ గైస్, ద వర్డ్ ఈస్ బేస్డ్, అండ్ నాకు తెలిసి చాలా ఎక్కువగా యూ మైట్ హ్యావ్ యూస్ దిస్ ఎక్స్ప్రెషన్ బేస్డ్ ఆన్, రైట్. We are answering this question based on a logic. Based on a logic. We say based on, right? This is the basic collocation. Based to always రావాల్సింది ఏంటి అంటే on అనే preposition. ఇది కరెక్ట్, ఓకేనా. We don't say base for. This is wrong. Only based రాయలేము, ఓన్లీ ఇన్ రాయలేము, ఓకేనా. బేస్ ఇన్ రాదు. ద గివెన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అబ్సల్యూట్లీ స్పాట్ ఆన్ అన్న, కరెక్ట్ ఇది. అట్లాంటప్పుడు ఆన్సర్ ఏం కావాలి అంటే నో కరెక్షన్ ఆర్ నో ఇంప్రూవ్మెంట్ రిక్వైర్డ్. ఎవరైతే ఈని క్లిక్ చేస్తారో అదొక 1 మార్క్ ఇస్తుంది. ఈజీ క్వశ్చన్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్, ఓకే. చలో క్వశ్చన్ నెంబర్ 8 పైన కొంచెం ఫోకస్ చేద్దాం, రైట్. హాలీవుడ్ బేర్ ఎస్కేప్డ్ బీయింగ్ టోటలీ సైడ్ లైన్డ్ బై ద రైజ్ ఆఫ్ టెలివిజన్. టెలివిజన్ యొక్క రైజ్, గ్రోత్, పాపులారిటీ రావడం వల్ల హాలీవుడ్ ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ అయిపోయేదే త్రుటిలో తప్పిపోయింది. త్రుటిలో తప్పిపోయిందని చెప్పాలి అంటే మనం యూస్ చేసే ఎక్స్ప్రెషన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఆల్మోస్ట్, అనుకోకుండా, ఓకేనా. చెప్పాలి అంటే బేర్లీ. బేర్ యూస్ చేయము, వీ యూస్ ద టర్మ్ బేర్లీ, ఆర్ వీ కెన్ ఆల్సో యూస్ ద టర్మ్ హార్డ్లీ ఓవర్ దేర్. వీ కెన్ ఆల్సో యూస్ ద టర్మ్ స్కేర్స్లీ ఓవర్ దేర్, ఓకేనా, రైట్. చెప్పాలి అంటే త్రుటిలో అనే సెన్స్లో మీరు ఈ వర్డ్స్ అన్ని కూడా యూస్ చేయొచ్చు, ఓకేనా. ఏమి యూస్ చేయొచ్చు? బేర్లీ యూస్ చేయొచ్చు, హార్డ్లీ యూస్ చేయొచ్చు, స్కేర్స్లీ యూస్ చేయొచ్చు. ఐ హోప్ ద కాన్సెప్ట్ ఈస్ క్లియర్, ఓకేనా. త్రుటిలో తప్పిపోయిందని చెప్తున్నాం, ఓకే. హాలీవుడ్ బేర్ ఎస్కేప్డ్ కాదు, ప్లీజ్ సే బేర్లీ ఎస్కేప్డ్. ఇది రాంగ్ అనుకో, మరి ఆప్షన్ ఈ రాంగే కదా. బేర్ రాంగే కదా, బేర్ రాంగే కదా. బేర్లీ ఎస్కేప్డా, బేర్లీ ఎస్కేపిజమా, ఓకేనా. బేర్ తర్వాత మెయిన్ వర్బ్ వస్తుంది, ఓకేనా. బేర్లీ యాడ్వర్బ్ అయితే నెక్స్ట్ రావాల్సింది ఏంటి? ఒక మెయిన్ వర్బ్, ఒక వర్బ్ని క్వాలిఫై చేస్తుంది యాడ్వర్బ్ కాబట్టి. అట్లయితే ఎస్కేపిజం నౌన్, ఓకేనా. మరి బీ కూడా రాంగ్. మరి ఏం కావాలి ఆన్సర్? బేర్లీ ఎస్కేప్డ్, ఓకేనా. చాలా సింపుల్ నానా, ఎక్కడ కూడా కష్టం లేదు, ఓకే. ద బేసిక్ రూల్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్, ఓకే. సో బేర్లీ తర్వాత వచ్చింది ఎస్కేప్డ్. సో బేర్లీ ఆర్ హార్డ్లీ ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా జనరల్గా మీకు ఏమొస్తాయంటే వర్బ్స్ వస్తాయి. ఇది కూడా నోట్బుక్లో రాయండి, రైట్. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ అన్న. క్వశ్చన్ నెంబర్ 9. ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, కష్టమేం లేదు, ఓకేనా. చూడండి ఈ క్వశ్చన్ మీరు చేయండి. లాస్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 9th and 10th. అక్కడ అటెంప్ట్ ఇవ్వండి అన్న మీరు, ఓకేనా. చూద్దాం. టేకింగ్ గుడ్ డెసిషన్స్ అండ్ ఇంప్లిమెంట్ దోస్ క్విక్లీ ఆర్ ద హాల్ మార్క్స్ ఆఫ్ హై పర్ఫార్మింగ్ కంపెనీస్. దిస్ క్వశ్చన్ ఈస్ ఆస్క్డ్ ఇన్ ఐబీపీఎస్ ఎగ్జామినేషన్ PO. ఐబీపీఎస్ POలో వచ్చింది 2014. 1 మార్క్ క్వశ్చన్. మీ ఎగ్జామినేషన్ కూడా ఇట్లా కనిపిస్తుంది.
టేకింగ్ గుడ్ డెసిషన్స్ అండ్ ఇంప్లిమెంట్ దోస్. గైస్, ప్యారలలిజం అనే కాన్సెప్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ టేకింగ్ గుడ్ డెసిషన్స్ అని మాట్లాడినాక అండ్ యూజ్ చేసాము అంటే గోయింగ్ బై ద రూల్స్ ఆఫ్ ప్యారలలిజం ఐఎన్జీ ఫామ్ రాసాము అంటే అండ్ తర్వాత కూడా వీఆర్ సపోజ్ టు రైట్ ఐఎన్జీ ఫార్మ్స్ ఓన్లీ. బేస్డ్ ఆన్ దాట్ లాజిక్ ఐ కెన్ సే వీఆర్ నాట్ సపోజ్ టు రైట్ ఇంప్లిమెంట్ రాయకూడదు. మనం ఏం రాయాలంటే ఐఎన్జీ ఫామ్తో రాయాలి. అంటే యాక్చువల్గా ఇంప్లిమెంటింగ్ అని రాయాలి. ఓకేనా, ఐఎన్జీ ప్యారలల్ స్ట్రక్చర్ అనమాట. టేకింగ్ గుడ్ డెసిషన్స్ అండ్ ఇంప్లిమెంటింగ్ దోస్ క్విక్లీ. సో ఇంప్లిమెంటేషన్ ఈజ్ రాంగ్. ఓకేనా, వీఆర్ నాట్ ఫోకస్డ్ ఆన్ ఇంప్లిమెంటేషన్. ఓకేనా, అది కరెక్ట్ కాదు. ఇంప్లిమెంటింగ్ ఐఎన్జీ ఫామ్ రావాలి, ఇక్కడ ఉంది. బట్ ఇంప్లిమెంటింగ్ దోస్ క్విక్లీ, ఆ దోస్ అనే వర్డ్ కరెక్టే కదా, ఆ డెసిషన్స్ని క్విక్గా ఇంప్లిమెంట్ చేయడం. సో అది కావాలి. సో ఇది కూడా రాంగ్. ఇంప్లిమెంటింగ్ దోస్ క్విక్లీ, దిస్ సౌండ్స్ గుడ్ టు మీ. ఆప్షన్ సి మోస్ట్ ప్రాబబ్లీ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి క్విక్ ఇంప్లిమెంటేషన్ ఆర్ క్విక్ ఇంప్లిమెంటింగ్, వర్డ్ ఆర్డర్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో అక్కడ ఉంది ఎనీవే రాంగ్ కాబట్టి ఇంప్లిమెంట్ ఈ కూడా రాంగ్. సో ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి, ఇంప్లిమెంటింగ్ దోస్ క్విక్లీ. ఇంప్లిమెంటింగ్ దెమ్ క్విక్లీ చలేగా, దోస్ క్విక్లీ కూడా కరెక్టే. ఇంప్లిమెంటింగ్ దోస్ క్విక్లీ, టేకింగ్ గుడ్ డెసిషన్స్ అండ్ ఇంప్లిమెంటింగ్ దోస్ క్విక్లీ, దిస్ ఇస్ కరెక్ట్. సో ఇక్కడ యూజ్ చేసాం మనం లాజిక్ ప్యారలలిజం. ఏమంటే మనం ప్యారలలిజం. సో వెరీ సింపుల్ అన్న. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, చలో క్వశ్చన్ నెంబర్ 10. I guess this is the last question of this session, right? Innovation have always been the top corporate agenda. IBPS PO 2014 ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్. ట్యాగింగ్తో ఎందుకు ఇస్తున్నానంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎగ్జామినేషన్లో కూడా ఇవే క్వశ్చన్స్ కనిపిస్తాయి అండ్ అది చేయగలను. ఇది కావాలన్న ఈరోజు ఈ వీడియోలో రావాల్సింది. అది మీకు ఒక మొరల్ బూస్ట్ రావాలి, మీరు నేను చేయగలను అని బిలీవ్ చేయాలంతే. ఇన్నోవేషన్ హ్యావ్ ఆల్వేస్ బీన్. సీ గైస్, ద డిస్కషన్ ఈజ్ యాక్చువల్లీ అబౌట్ ఇన్నోవేషన్, రైట్? ఇన్నోవేషన్ అనేది ఒక సింగులర్ టర్మా ప్లూరల్ టర్మా మీరే చెప్పండి. ఇన్నోవేషన్ ఈజ్ నాట్ అ ప్లూరల్ టర్మ్. ఇన్నోవేషన్ అనేది ఒక సింగులర్ టర్మ్, రైట్? ఏదైనా కనుక్కోవడం. ఓకేనా, ఇన్నోవేషన్ ఒకటే ఒక కనుక్కునే ఒకటే ఒక ఎలిమెంట్ అయింది. అదే ఒకవేళ ఎక్కువ కనుక్కున్నామని అనుకోండి, మనము ఆవిష్కరణ అంటాం అనుకుంటే తెలుగులో, రైట్? వాటిని అంటాం మనం ఇన్నోవేషన్స్. ఇప్పుడు చెప్పండి మరి, ఓకేనా? ఒకటి యూజ్ చేసామా, రెండు యూజ్ చేసామా, ఎక్కువనా? ఒకటే యూజ్ చేసాం. ఇన్నోవేషన్ ఆవిష్కరణ సింగులర్ గోస్ విత్ సింగులర్. ఆ కేసులో చూస్తే ఇన్నోవేషన్ హ్యాస్ టు బి రిటర్న్ విత్ ద వర్డ్ హ్యాస్ బట్ నాట్ హ్యావ్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇన్నోవేషన్తో ఇక్కడ హ్యావ్ వచ్చింది, ఇది రాంగ్. ఇన్నోవేషన్ హ్యాస్ ఆల్వేస్ బీన్. హ్యాస్ యూజ్ చేయాలి, ఆల్వేస్ బీన్ కూడా రావాలి. హ్యాస్ ఆల్వేస్ కాదు, హ్యాస్ ఆల్వేస్ బీన్. హ్యాడ్ బీయింగ్ రాదు, హ్యాడ్ రాదు. ఓకేనా, పాస్ట్ టెన్స్ కాదు. హ్యాస్ ఆల్వేస్ బీన్ అబ్సల్యూట్లీ కరెక్ట్, ఎక్కువ ఆలోచించకండి. ఓకేనా, ఆల్వేస్ బీన్లో అసలు హ్యాస్, హ్యావ్, హ్యాడ్ ఏవి లేవు, అది రాంగ్. నో కరెక్షన్ రాంగ్, ఎందుకంటే హ్యావ్ ఆల్రెడీ రాంగ్ అయిపోయింది కాబట్టి. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ సి. సో విత్ దిస్ వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో లెక్చర్. ఎవరికైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కష్టం అనే ఫీలింగ్ ఉందో, నాకు తెలిసి ఈ వీడియో ఎండింగ్ వరకు చూసినాక మీకు ఒక మోరల్ బూస్ట్ అయితే వచ్చిందని అనుకుంటున్నా. ఓకేనా, మీకున్న ఇంగ్లీష్లో లాంగ్వేజ్ ఉన్న ప్రాబ్లం ఏదైనా కానివ్వండి, అది గ్రామర్ రిలేటెడా, వొకాబులరీ రిలేటెడా, ఎలాంటి రిలేటెడ్ ప్రాబ్లం అయినా కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాటికి సొల్యూషన్స్ నేను వీడియో ద్వారా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు మీరు కనుక సపోర్ట్ చేయాలి అనుకుంటే మీరు మన వీడియోస్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన వీడియోస్ షేర్ చేయండి. అందరి చేతికి మన వీడియోస్ అందేలాగా చేయండి. ఓకేనా, మీ వాట్సాప్ స్టేటస్లో వీటిలో షేర్ చేయడానికి ట్రై చేయండి. వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అందించడానికి ట్రై చేయండి. ఓకేనా, రైట్? ఎవరైనా స్టూడెంట్ విలేజ్లో కూర్చున్నా కూడా అతని చేతికి మన వీడియోస్ అందేలాగా మీరు కృషి చేయాలి. ఓకేనా, చలో విత్ దిస్ వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఒకవేళ కనుక మీరు కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ నా నుంచి నేర్చుకోవాలనుకుంటే బ్యూటిఫుల్లీ డిజైన్డ్ కోర్సెస్ మన యాప్లో ఉన్నాయి. మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఏదైనా కానివ్వండి, ఎస్ఐ కానిస్టేబుల్, టెట్, డిఎస్సి ఆర్ గ్రూప్స్ ఏది రాసినా కూడా మీకు 3 months కోర్సు అండ్ 6 months కోర్సు, రెండు కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. 3 months కోర్స్ వచ్చేసి మీకు 399 రూపీస్ ఉంది అండ్ 6 months కోర్స్ వచ్చేసి ఆఫర్ ప్రైస్లో 599 రూపీస్కి కంప్లీట్ గ్రామర్, వొకాబులరీ కాంప్రిహెన్షన్, థియరీ ప్లస్ ప్రాక్టీస్ వీడియోస్, హెచ్డి వీడియోస్ ప్లస్ పీడిఎఫ్ మెటీరియల్. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి అవసరమైన ప్రతి ఒక్క మెటీరియల్ కూడా ఒకటే ఒక కోర్సులో డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. ఒక్కసారి కోర్స్ తీసుకున్నారంటే ఇంగ్లీష్ ప్రిపరేషన్ ఎలా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ది వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. 0 లెవెల్ నుంచి హై లెవెల్ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా దీంట్లో ఎన్రోల్ అయ్యి మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మీరు బూస్ట్ చేసుకోవచ్చు, మార్క్స్ స్కోర్ చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అవుతుంది నాన్న ఇంగ్లీష్. చాలా స్కోరింగ్ ఏరియా కూడా అవుతుంది. చాలామంది స్టూడెంట్స్కి విషయం తెలియదు. మీరు కనుక ప్రాపర్ ప్రిపరేషన్ చేస్తే, ఒక స్ట్రాటజీతో కనుక ఫుల్ కోర్స్ కంప్లీట్ చేస్తే ఇంగ్లీష్ మీకు వీక్నెస్ కాదు, అది స్కోరింగ్ ఏరియా అవుతుంది. దాంతో మీరు జాబ్స్ కొట్టచ్చు. ఓకేనా, ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, అది బ్యాంక్ అవ్వచ్చు, ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్స్ కావచ్చు,
లేకపోతే డిఫెన్స్ ఎగ్జామినేషన్ యూపీఎస్సీ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీరు 3 months కోర్స్ అవైలబుల్ ఉంది. దాంట్లో మీకు 499 రూపీస్కి కంప్లీట్ సెంట్రల్ గవర్నమెంట్ కోర్స్ అనేది అవైలబుల్ అవుతుంది. దీని స్టాండర్డ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, ప్రాక్టీస్ పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది, అండ్ దీని స్టాండర్డ్ స్టేట్ లెవెల్ వరకు ఉంటుంది. రైట్, ఎవరైతే స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నారో మీరు ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ చూడండి, నచ్చితే ఇమీడియట్గా ఎన్రోల్ అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన యాప్లో కోర్సెస్ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి. ఏమైనా డౌట్స్ కనుక ఉంటే ఇక్కడ కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, మేము క్లారిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఓకేనా? రైట్, సో వీ హ్యావ్ కమ్ టు ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఇప్పటిదాకా చూసి కనుక మీరు వీడియోని లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ ఇమీడియట్లీ లైక్ దిస్ వీడియో. కొత్తగా వచ్చిన వ్యూవర్స్ కనుక ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్స్, మీకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. I will be very happy to help you all. Okay na? Chalo, I'll meet you in the next video. Till then, take care. Thank you. Good day. And all the very best for your preparation, guys.